అసలే ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఒకవైపు అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీలు నువ్వా నేనట్టుగా పోటీ పడుతున్నాయి. మరోవైపు బీజేపీ ఏపీలో పాగా వేస్తా ఉంటుంది. జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఏపీలో సర్వే చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సర్వేకు శ్రీకారం చుట్టడం జరిగింది. సాధారణంగా సర్వేలన్నీ కొన్ని శాంపుల్స్ మాత్రమే తీసుకుని లెక్కలు పెడుతుంటారు. కానీ ఈ సర్వేకి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని సర్వేలకు భిన్నంగా ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకోవాలనే ఆలోచనతో ఏ మార్గం గుండా వెళితే ఖచ్చితమైన గణాంకాలు అన్వేషించగలమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మాధ్యమాల ద్వారా అయితే త్వరగా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించవచ్చని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ సర్వేకి ఒక ప్రత్యేకత ఉంది. మనం సోషల్ మీడియాలో నిత్యం చాలా రకాల సర్వేలు చూస్తూ ఉంటాం. అవన్నీ ప్రత్యేక ఫాలోయింగ్ ఉన్న పేజీల్లో, గ్రూపుల్లో నిర్వహిస్తూ ఎటువంటి ప్రామాణికలు లేకుండా గుంపులో గోవింద అన్న చందాగా జరుగుతున్నాయి. అటువంటి విశ్వసనీయత లేని సర్వేల వల్ల ప్రజాభిప్రాయ సేకరణకు విలువ లేకుండా పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు స్పష్టంగా తెలపాలని ఈ సర్వే ద్వారా ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంత పరిధికి పరిమితమై నిర్వహించడం జరిగింది. ఈ సర్వేని 2 రకాల ధోరణిలో నిర్వహించడం జరిగింది. 1 అసెంబ్లీ అభ్యర్థుల స్థానాలపై సర్వే నిర్వహించాం. 2 ముఖ్యమంత్రి అభ్యర్థులపై సర్వే నిర్వహించాం. సుమారు 3 ఏళ్ల పాటు ఈ సర్వే నిర్వహించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా సర్వే చేయడం ద్వారా ప్రతి నియోజకవర్గ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకుని ఆ ప్రాంతంలోని వారి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. దీనికోసం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారు 8,000 మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. 10% మేర మెజార్టీ వచ్చిన స్థానాలకు మాత్రమే సంబంధించిన పార్టీల ఖాతాలో వేయడం జరిగింది అని ప్రతి ఒక్కరూ గమనించగలరు. సర్వే మొత్తం మీద అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 14,48,833 మంది అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి అభివృద్ధికి అభ్యర్థికి సంబంధించి 17,13,475 మంది అభిప్రాయం తీసుకోవడం జరిగింది. మరో ముఖ్య గమనిక ఏంటంటే 3 ప్రధాన పార్టీల మీద మాత్రమే ఈ సర్వే నిర్వహించడం జరిగింది. మరి ఈ సర్వే ఏం తేల్చింది? అధికార పక్షం టీడీపీకి మరోసారి అధికారం దక్కనుందా, లేక విపక్షాల ఆశ నెరవేరనుందా? ఏపీలో 2014లో జరిగిన ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చింది టీడీపీ పార్టీ. అనేక హామీలు గుప్పించడంతో పాటు ప్రతిపక్షాల మద్దతు కూడా కూడగట్టడంతో విజయం ఆ పార్టీకి వరించింది. ఆ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీకి, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది. 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. అయితే ఈసారి రాజకీయ సమీకరణాలు మారాయి. టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన బరిలో ఉంది. అయితే జనసేన ప్రాబల్యం ఎంత మేర ఉంది అంటే అధికారం చేపట్టలేదు, కానీ ఇతరుల అధికారాన్ని మాత్రం గండి కొట్టేలా ఉంది. మరి ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి? జిల్లాల వారీగా ఫలితం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు మొత్తం 175. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు మొత్తం 175. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే 10 అసెంబ్లీలు శ్రీకాకుళంలో ఉన్నాయి. ఇక్కడ 83,442 మంది అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఇక టీడీపీ విషయానికి వస్తే 35.5%తో 29,621 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 43.1%తో 35,964 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే 21.4%తో 17,857 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక ఒక ప్రాంతంలో త్రిముఖ పోరు నడవనుంది. ఇక విజయనగరం జిల్లాకు వస్తే ఇక్కడ 9 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 75,267 మంది అభిప్రాయం తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే 33.7%తో 25,365 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 2 స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఇక్కడ 42.6%తో 32,083 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక జనసేన విషయానికి వస్తే 23.7%తో 17,839 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన 2 స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 15 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,31,841 మంది అభిప్రాయం తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే 34.2%తో 45,089 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 4 స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 44.7%తో 58,934 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక జనసేన విషయానికి వస్తే 21.1%తో 27,819 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన 1 స్థానం కైవసం చేస్తుంది. ఇక 2 స్థానాల్లో 1 స్థానంలో ఓరాహోరీ నడవనుండగా మరో స్థానంలో త్రిముఖ పోరు నడవనుంది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 19 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,54,672 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే 21.9%తో 33,873 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 39.4%తో 60,940 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైసీపీ 9 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే
38.7%తో 59,859 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 15 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,18,567 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ 30.9%తో 36,637 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 35.2%తో 41,736 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే 33.9%తో 40,194 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన 5 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఒక స్థానంలో మాత్రం త్రిముఖ పోరు నడవనుంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 16 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,32,258 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. ఇక టీడీపీ విషయానికి వస్తే 38.2%తో 50,905 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 45.7%తో 60,890 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే 16.1%తో 21,455 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన ఖాతా తెరవడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇక ఒక స్థానంలో మాత్రం త్రిముఖ పోరు నడవనుంది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 15 స్థానాలు ఉన్నాయి. 1,35,647 మంది అనుకూలంగా ఓటేశారు. టీడీపీ విషయానికి వస్తే 43.2%తో 58,599 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 41.4%తో 56,158 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైసీపీ 7 స్థానాలు కైవసం చేసుకున్నది. ఇక జనసేన విషయానికి వస్తే 15.4%తో 20,809 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన ఖాతా తెరవడానికి ఆస్కారం లేదు. 2 చోట్ల మాత్రం త్రిముఖ పోరు నడవనుంది. ఇక ప్రకాశం జిల్లాకి వస్తే ఇక్కడ 12 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 97,666 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ 36.1%తో 35,257 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 44.3%తో 43,266 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే 19.6%తో 19,143 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 10 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 94,336 మంది అభిప్రాయ సేకరించారు. ఇక్కడ టీడీపీ విషయానికి వస్తే 37.8%తో 35,659 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 1 స్థానం కైవసం చేసుకుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే ఇక్కడ 50.4%తో 47,545 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే 11.8%తో 11,138 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన ఖాతా తెరవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఇక 2 స్థానాల్లో మాత్రం ఒక దగ్గర త్రిముఖ పోరు, మరో దగ్గర హోరాహోరీ పోరు నడవనుంది. కడప జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 10 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 79,951 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ 28.4%తో 22,677 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ ఖాతా తెరవడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 55.7%తో 44,477 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 9 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే ఇక్కడ 15.9%తో 12,696 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన కూడా ఖాతా తెరవడానికి ఆస్కారం లేదు. కానీ 1 స్థానంలో మాత్రం త్రిముఖ పోరు నడవనుంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 14 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,14,730 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ 36.8%తో 42,222 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 3 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 43.9%తో 50,369 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే 19.3%తో 22,143 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన ఖాతా తెరవడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇక 1 స్థానంలో మాత్రం త్రిముఖ పోరు నడవనుంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 14 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,12,672 మంది అభిప్రాయ సేకరణ తీసుకుంటా టీడీపీ 34.8%తో 39,210 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 4 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 46.2%తో 52,054 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైసీపీ 8 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే 19%తో 21,408 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన ఖాతా తెరవడానికి ఆస్కారం లేకుండా ఉంది. ఇక ఇతరులలో 2 స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోరు నడవనుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 14 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 1,16,879 మంది అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. టీడీపీ విషయానికి వస్తే 37.4%తో 43,713 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ టీడీపీ 3 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక
ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 47.2%తో 55,167 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ వైసీపీ 10 స్థానాలు కైవసం చేస్తుంది. ఇక జనసేన విషయానికి వస్తే 15.4%తో 17,999 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ జనసేన ఖాతాదారానికి ఆస్కారం లేదు. ఇక ఒక చోట మాత్రం త్రిముఖ పోరాటం ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 14,48,833 మంది అభిప్రాయ సేకరణ తీసుకుని జరిగింది. ఇక టీడీపీ పార్టీ విషయానికి వస్తే 34.42%తో 4,98,827 మంది అనుకూలంగా ఓటేశారు. ఈ పార్టీ 42 స్థానాలకు కైవసం చేసుకున్నది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే 44.14%తో 6,39,571 మంది అనుకూలంగా ఓటేశారు. ఈ పార్టీ 101 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జనసేన విషయానికి వస్తే 21.42%తో 3,10,434 మంది అనుకూలంగా ఓటేశారు. ఈ పార్టీ 17 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక 15 చోట్ల హోరాహోరీ మరియు త్రిముఖ పోరీ నడవనుంది. ముఖ్యమంత్రిగా మీరు ఎవరికి ఓటేస్తారు అని అభిప్రాయ సేకరణ తీసుకోగా ఈ అభిప్రాయ సేకరణలో 17,13,475 మంది పాల్గొన్నారు. ఇక జగన్ విషయానికి వస్తే 45.9%తో 7,86,485 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 34.3%తో 5,87,721 మంది అనుకూలంగా ఓటేశారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 19.8%తో 3,39,268 మంది అనుకూలంగా ఓటేశారు.